ఈ రోజు కాకరకాయ పులుసు చేసుకుందామండి. దానికి కావాల్సిన నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి కట్ చేశానండి. 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు సైజు తీసుకున్నాను. ముక్కలు అయితే ఈ సైజు ఉండాలండి. కాకరకాయ పులుసుకి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. అలాగే 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 20 ఎల్లుల్లిపాయలు రెంజలు తీసుకొని పెట్టుకున్నానండి. ఇలాగా పొట్టు తీసేసి పొయ్యి మీద గిన్నె పెట్టానండి. ఆయిల్ వేసాను, 4 స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇందులో కావాల్సినవి మనం వేసుకుందాం. 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు. ప్రతి పులుసుకి కూడా మెంతులు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మీకు చూపించిన వెల్లుల్లిపాయలు కూడా నేను వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయనండి కాకరకాయ పులుసు టేస్ట్ తెచ్చేది చాలా బాగుంటది. కొంచెం వెల్లుల్లిపాయలు వేగాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. లేకపోతే వెల్లుల్లిపాయ వేగనివ్వదు ఉల్లిపాయ. ఇంకోండి కొంచెం కలర్ మారాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను. వేసుకొని కొంచెం ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఏ పులుసు చేసుకున్నా ముందు ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం పెద్దగానే ఉండాలండి. మరి చిన్న ముక్కలు అయితే బాగోదు. ఇంకోండి వేసేసుకున్నాం కదా, 2 నిమిషాలే వేగాలండి. వేగిన తర్వాత మళ్ళీ కాకరకాయలు కూడా వేసేవాలి మనము. ఈ ఉల్లిపాయతో పాటుగా కాకరకాయ కూడా వేగిపోద్ది. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగాయి కదా, ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం మనము. వేసేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలండి ఒక 5 నిమిషాలు. ఇంకోండి పసుపు వేస్తున్నాను, ఉప్పు కూడా వేసేస్తున్నానండి. రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసుకొని కలిపేసుకుందాము. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇంకోండి మొత్తం కలిసిపోయాయి కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక 5 నిమిషాలు. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి ఏగిపోయింది. ఇంకో 2 నిమిషాలు ఉంచుకొని మనము అప్పుడు కారం వేసుకుందామండి. మూత పెడుతున్నాను మళ్ళీ. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు కారం వేస్తున్నానండి. 1 స్పూన్ కారం వేసాను నేను. ఈ కారం వేసి కూడా మనము కలిపేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని పులుపు వేసేసుకోవాలండి. ఇంకోండి కలుపుతున్నాను. చూడండి మొత్తం కలిసిపోయింది. చూడండి ఏగిపోయింది. చూడండి బాగా ఏగియాలి. కాకరకాయ చేదు లేకుండా ఉండాలంటే ఎంత బాగా ఏగితే అంత చేదు లేకుండా ఉంటుందండి కాకరకాయ పులుసు. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా పులుసు చేసుకొని తింటే మాత్రం చాలా మంచిదండి హెల్త్కి అయితే మాత్రం. ఎందుకంటే ఇందులో అన్ని మనం ఉల్లిపాయ మంచిది ఆరోగ్యానికి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. అలాగే వెల్లుల్లి కూడా మనం బాగా వేసాం కాబట్టి కాకరకాయ పులుసుకి చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకోండి నిమ్మకాయ సజ్జాను చింతపండు తీసి నానబెట్టాను. ఇప్పుడు ఇది మనము పులుపు తీసుకుందాము. ఇంకోండి పులుపు తీస్తున్నాను. ఇంకోండి 2 నిమిషాలు అయింది కదా, కారం వేసి ఇప్పుడు చింతపండు పులుపు వేసేస్తున్నాను నేను. చూడండి వేసుకొని కలిపేసుకుందాం ఇలాగా. ఇంకో కొంచెం వేసుకుందామండి మనము పులుపు. ఇంకోండి పులుసు వేసేసుకున్నాం కదా, మొత్తము ఇంకో 10 నిమిషాలు మరగాలండి. ఇది బాగా మరిగితేనే ఈ కాకరకాయలో ఉన్న చేదు ఏమన్నా ఉన్నా పోతుంది, ఈ పులుపు తీర్చేస్తుంది. అందుకని 10 నిమిషాలు పడుతుందండి మరగడానికి. మూత పెట్టేసుకుందాము. ఇంకోండి 10 నిమిషాలు అన్నాం కదా, పులుసు దగ్గరికి మరిగిపోయింది. ఇందులో మనము ఇంకోండి ఈ స్పూన్తో నేను 1 స్పూన్ బియ్య పిండి తీసుకున్నానండి. బియ్య పిండి తీసి వాటర్లో ఇలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ పిండి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పులుసులో మనం వేసేసుకోవాలి. ఇంకోండి వేసి ఇలా కలిపేసుకోవాలి. ఉండలు కట్టకుండా ఉండేలా చూసుకోవాలి ఎప్పుడైనా సరే కానీ పులుసులో పిండి వేసేటప్పుడు. ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత కొంచెం బెల్లం వేద్దామండి. ఎందుకంటే పిల్లలు, మనం అయితే పెద్దవాళ్ళని తినేస్తాం కానీ పిల్లలు తినరు కదా, కలిసి ఏదని అనిపించిన ఈ బెల్లం ముక్క వేస్తే పులుసు అయితే ఇంకా టేస్ట్ వస్తుందండి. వేసేసాను. ఈ బెల్లం వేసాం కదా, ఒక 5 నిమిషాలు ఉంచుకొని మనం స్టవ్ ఆపేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. పిండి బెల్లం ఉడికిపోతుంది కదా ఒక 5 నిమిషాలు అయితే, ఇంకప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, చూడండి మరిగిపోయింది. మరి పల్చగా ఉండకూడదు, మరి చిక్కగా ఉండకూడదండి. చూడండి పులుసు ఇంకా అయిపోయిందండి. పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ అయితే మాత్రం అదృష్టండి, చాలా బాగుంటది. చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు వర్షాలు పడుతుంటే ఇలాగే కాకరకాయ పులుసు చేసి అబ్బా పెట్టివారండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బబ్బా భలే టేస్ట్ ఉండేదండి. ఇలా చేసుకుంటే కాకరకాయ పులుసు చేసుకుంటే చాలా బాగుంటది. మా నాన్నమ్మ వాళ్ళు చేసినట్టే చేశానండి నేను కూడా కాకరకాయ పులుసు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది. కాకరకాయ పులుసు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఇంక ఇది అయిపోయిందండి, మనము స్టవ్ ఆపేసుకుందాం.